అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తేదీన ప్రకాశం జిల్లా పొదిలికి, అది మార్కాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పొదిలి ప్రాంతానికి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రానున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీన్ని కొంతమంది వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ధృవీకరించారు. పొగాకు రైతులకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు. దీన్ని అధికార పక్షం కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రతిపక్షం దీన్ని ఎంటగడతా ఉంది. మరి పొగాకు వేలం కేంద్రాలను అధికార పక్షంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు సందర్శించడం జరిగింది. దాని మీద ఇంతవరకు కూడా పొగాకు రైతులకు భరోసా మాత్రమే కల్పించడం జరిగింది. కానీ మద్దతు ధరకు ఇంతవరకు పొగాకు వేలం కేంద్రంలో కూడా రైతులకు మద్దతు ధర కల్పిస్తూ మరి రేట్లు పెంచడం జరగల. సో ఈ విషయాన్ని వైసీపీ రగడ చేయటం మొదలుపెట్టింది. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సందర్శించడం, అక్కడ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో ఈ పొగాకు వ్యవహారం రచ్చకొచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు, శ్రేణులు తీసుకెళ్లాయి. ఈ నెల 28వ తేదీన ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించేలా మరి ఆయన షెడ్యూల్ రూపకల్పన చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా అధ్యక్షులైన తర్వాత తొలిసారి జగన్మోహన్ రెడ్డి పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడంతో ఈ కేంద్రాన్ని సందర్శించే క్రమంలో అక్కడ భారీ ఏర్పాట్లు చేసేందుకు వైసీపీ శ్రేణులు తాతాలాడుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. పొగాకు సంబంధించినటువంటి అనేక అంశాలను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పొదిలి ఏరియా అంతా మార్కాపురం కాన్స్టిట్యున్సీలో ఉంటుంది కాబట్టి మరి బూచేపల్లి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి భారీగా ఆ రోజు ర్యాలీ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు, రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. వైసీపీ అధిష్టానం ఇప్పటికే జిల్లా నేతలకు సమాచారం ఇవ్వటం, జిల్లా నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను, ఎందుకంటే 2024 తర్వాత ప్రకాశం జిల్లాలో వైసీపీ డేలా పడిన వేళ, వైసీపీ ఇబ్బందులు పడిన వేళ, అక్రమ కేసులతోటి కార్యకర్తలను పోగొట్టుకుంటున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను వాళ్ళకు ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా తీసుకొని దాన్ని సక్సెస్ చేసేందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ను తయారు చేసుకొని జగన్మోహన్ రెడ్డితో ఆ రోజు ర్యాలీ నిర్వహించేలా, రైతు సమస్యను, అదే పొగాకు రైతు సమస్యను పరిష్కరించేలా, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా మరి ఒంగోలులో ఉన్నటువంటి, అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులందరూ ముక్తకంఠంతో దీన్ని సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రైతు సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా వస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసేందుకు వైసీపీ శ్రేణులు అయితే ఫుల్ జోష్లో ఉన్నాయి. ఈ నెల 28న జగన్మోహన్ రెడ్డి గారికి భారీగా స్వాగతం పలికేందుకు అక్కడ మరి ఏర్పాట్లు చేసే పనిలో కూడా వైసీపీ జిల్లా నాయకత్వం, అధినాయకత్వం మరి నిమగ్నమై ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.